హాయ్ గైస్, ఈరోజు బెండకాయ ములక్కాడ సాంబార్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. మొదటగా చింతపండు 50 గ్రాముల చింతపండు తీసుకొని మంచిగా కలుపుకొని అందులో ఉన్న వాటర్ని పక్కన పోసేయాలి. పక్కన పోసేసిన తర్వాత 50 గ్రాముల చింతపండులో కొంచెం వాటర్ కలుపుకొని దానిలో 1 స్పూను ఉప్పుని యాడ్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరో గిన్నెలో 6 స్పూన్ల బియ్యం పిండిని తీసుకొని అందులో వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ములక్కాడలు 2 ములక్కాడలు తీసుకున్నాను. ములక్కాడలు చిన్న చిన్న ముక్కలుగా మంచిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాని మీద ఉన్న తొక్కను మొత్తము ఇట్లా ఒలుచుకొని మంచిగా ఫ్రెష్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేయాలో ఇప్పుడు తర్వాత చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో అస్సలు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు క్లుప్తంగా తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బెండకాయలు 5 బెండకాయలు తీసుకున్నాను. బెండకాయలు చిన్నగా కోసుకొని అడ్డంగా కోసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దీనికి ఒక ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ములక్కాయలు అండ్ బెండకాయలు, ఉల్లిగడ్డ అండ్ 3 ఎండుమిరపకాయలు. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి. రుచికరమైన బెండకాయ ములక్కాడ సాంబారు మీరు నేర్చుకోవాలనుకుంటే పూర్తి వీడియో చూడండి. రుచికరమైన వంటను నేర్చుకోండి. మనకు వంట వస్తలేదని బ్యాచులర్స్, వంట రాని వాళ్ళు చాలా బాధపడుతుంటారు కదా. నా వీడియో చూసినట్లయితే చిటికెలో వంట చేసేసుకుంటారు, అదరహో అనిపిస్తారు. చూడండి, చిన్నగా కట్ చేసుకున్నాను బెండకాయలు, ఉల్లిగడ్డలు, ములక్కాయలు అండ్ ఎండుమిరపకాయలు. స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసి బౌల్ని పొయ్యి మీద పెట్టేశాను. పొయ్యి మీద పెట్టిన తర్వాత కొంచెం మనం బగోని వేడెక్కదాకా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత దానిలో 2 పావుల నర మంచి నూనెని పోసుకోవాలి. మంచి నూనె వేడెక్కిన తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేగించుకోవాలి. మంచిగా వేగిన తర్వాత 3 చిన్నగా కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు వేసి గోలించుకోవాలి. తర్వాత మనం ఒక ఉల్లిగడ్డ చిన్నగా తరుక్కున్నాం కదా, దాని నూనెలో వేసి మంచిగా వేగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని మంచిగా వేగే విధంగా ఒకసారి కలుపుకోవాలి. 2 లవంగాలు, 2 యాలకులు వేసిన తర్వాత 5 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిలో ఏమి వేయాలో చూపిస్తాను. 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఉల్లిపాయలు దోరగా వేగించుకోవాలి. ఒక రంగొచ్చే విధంగా వేగించుకుంటే బాగుంటుంది, పచ్చి ఉండకుండా ఉంటుంది. కాబట్టి చాలా బాగుంటుంది. దాని తర్వాత ఏం యాడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. చూడండి, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ముద్దగా ఉండకుండా దాని పచ్చి రంగు పోయే విధంగా మంచిగా నూనెలో డీప్ ఫ్రై చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తాలింపు మాడిపోకుండా చూసుకోవాలి. 1 స్పూన్ కుడకపుడి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనము 5 బెండకాయ ముక్కలు చిన్నగా తరుక్కున్నాం కదా నిలువుగా, అవి వేసుకొని నూనెలో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా 5 మినిట్స్ డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రెష్గా చేసుకున్న ములక్కాడలు తాలింపులో వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం నూనెలో మంచిగా ఏగే విధంగా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచాలి.
5 నిమిషాల తర్వాత మూత తీసి అది మంచి ఏగిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము చింతపండు నానబెట్టుకొని పీసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని తాలింపులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని దానిని మంచిగా మరిగే వరకు ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత 5 నుంచి 6 స్పూన్ల బియ్యం పిండిని కూడా నానబెట్టుకున్నాం కదా, దానిని ఎగిరేటప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అందులో మంచిగా ఒకసారి కలపాలి. ఎందుకంటే బియ్యం పిండి ఉండలు లేకుండా ఉంటుంది కాబట్టి కలుపుకొని 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని క్యాప్ పెట్టేసేయాలి. క్యాప్ పెట్టేసిన తర్వాత అది ఈ విధంగా మంచిగా ఎగురుతున్నప్పుడు, వాటర్ మంచిగా ఎగురుతున్నప్పుడు 2 స్పూన్ల కారంని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల కారం యాడ్ చేసుకొని అందులో 2 స్పూన్ల మందము ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. చిటికెడు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మిశ్రమం మొత్తం మంచిగా మరగాలి కాబట్టి ఇవి మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మరో 1/2 టీ స్పూను ఉప్పుని యాడ్ చేసుకుని, ఎందుకంటే చింతపండు పుల్లగా ఉంటుంది కాబట్టి 1/2 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకొని మంచిగా మరగనివ్వాలి. మంచిగా మరిగిన తర్వాత మాత్రమే అది టేస్టీ ఒక రంగు వచ్చే విధంగా ఉంచుకొని బెండకాయ ములక్కాడ సాంబార్ మాత్రం తింటే రుచి అదిరిపోతుంది. ప్రతిసారి చేసుకోవాలన్న కుతూహలం ఉంటుంది కాబట్టి చాలా వెరీ టేస్టబుల్ ఐటమ్స్ కాబట్టి అందరికి నచ్చుతూ ఉంటుంది కాబట్టి పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో చూస్తేనే మీరు పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. కాబట్టి చూడండి, ములక్కాడ మంచిగా ఉడికిపోయింది కాబట్టి మన బెండకాయ రెసిపీ రెడీ అయినట్టే. లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనము వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే బెండకాయ ములక్కాడ సాంబారు మళ్ళీ తినాలనిపించే రెసిపీ. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ చేయండి. మీ యొక్క అమూల్యమైన కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. చూడండి ఎంత టేస్టబుల్గా ఉంది. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.